అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము అలాగే 7 శనివారాల వ్రతము 2 చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి నాకైతే. ఇంతకుముందు నేను 7 శనివారాల వ్రతం చేసుకున్నప్పుడు కొంచెం గ్రాండ్‌గానే చేసుకున్నానండి. ఈసారి వాంటెడ్‌గానే సింపుల్‌గా చేసుకున్నాను. నేనొక్కదాన్ని చేసుకుంటున్నాను కాబట్టి. ఇంతకుముందు నేను మా హస్బెండ్ కలిసి చేసుకున్నాం కాబట్టి ఇద్దరము ఒకరికొకరికి హెల్ప్ చేసుకున్నాము. ఈసారి నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువగా చేసి అలసిపోయిన దానికంటే నార్మల్‌గా చేసుకుంటే దేవుడిపై ధ్యాస ఉంటుందన్న ఉద్దేశంతో సింపుల్‌గా చేసుకున్నాను. అలాగే రమారవి గారు చెప్పినట్టుగా విని నాకు కొన్ని నచ్చినవి యాడ్ చేసుకొని ఈ 7 శనివారాల వ్రతం చేసుకున్నానండి. చూడండి ఎలా ఉందో, సింపుల్గా ఉంది. ఖచ్చితంగా పిండి దీపాలు ఒకటి, బనానా ఒకటి, కొబ్బరికాయ ఒకటి, నువ్వుల లడ్లు తీసుకుంటున్నాను. ఈ 3 ఖచ్చితంగా తీసుకొని ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను అనమాట. సేమ్ అలాగే ఎవ్రీ వీక్ చేస్తున్నాను. కలశం మాత్రం ఏం పెట్టుకోలేదండి. వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కాబట్టి ఆ కలశం అక్కడే ఉంది. పక్కన స్వామివారిది పెట్టుకొని చేసుకున్నాను. ఎవ్రీ వీక్ మా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత 8 నుంచి నాకు 10 మధ్యలో అయిపోతుంది ఇది. అంతకు ముందు రోజే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా, అట్లే కంటిన్యూగా అంటే అమ్మవారిని నేను కదపలేదు. ఆ పక్కనే అమ్మవారికి కుడి సైడు అంటే స్వామివారికి ఎడమ సైడు లక్ష్మీదేవి ఉంటుంది కదా, నేను కుడి సైడు స్వామివారి ఫోటో పెట్టి 7 స్టెప్ స్టాండ్ వేసుకొని పిండి దీపాలు 7 పెట్టుకున్నాను. ఒక కొబ్బరికాయ కొట్టుకొని నువ్వుల లడ్లు, అరటిపండు ఇవి పెట్టుకొని స్వామివారి అష్టోత్తరాలు, అమ్మవారి అష్టోత్తరాలు అలాగే వినాయకుడికి దండం పెట్టుకొని హారతి ఇచ్చానండి. నేను అంతకు ముందు రోజు ఫాస్టింగ్ ఉన్నాను అండ్ ట్యూస్డే రోజు కూడా ఫాస్టింగ్ ఉన్నాను. సాటర్డే కూడా ఫాస్టింగ్ ఉండేసరికి నేను ప్రసాదాలు ఏం చేయలేకపోయానండి. అందుకే బనానా, కొబ్బరికాయ, నువ్వుల లడ్లు, వడపప్పు, పానకం ఇవి పెట్టుకున్నాను. ఫ్రూట్స్, తులసిమాల, ఫ్లవర్స్ తీసుకొద్దామని బయటకు వెళ్ళాను, బట్ మర్చిపోయాను. ఫ్లవర్స్ తీసుకురాలేదు. తులసిమాల, బనానా మాత్రమే తీసుకొచ్చాను. మళ్ళీ వెళ్ళేంత ఓపిక లేదు అని తులసి దళాలు మాత్రం స్టెప్కి పెట్టాను. ఎవ్రీ వీక్ మిడిల్లో పిండి దీపం అటు ఇటు ఫ్లవర్స్ పెట్టేదాన్ని. ఈసారి ఫ్లవర్స్ మర్చిపోయాను కాబట్టి తులసి దళాలు పెట్టాను. అయినా కూడా చాలా బాగుందండి చూడడానికి. ఈ శంకు చక్రాల దీపం నేను తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నానండి. వెయిట్ మాత్రం బాగుంది. నాకు 550 అలా పడ్డది. 850 చెప్పారు, 550కి తీసుకున్నాను. కానీ చాలా బాగుంది. ముందు రోజు చేసుకున్న వరలక్ష్మి వ్రతంలో ఈ అమ్మవారి డాల్ మాత్రం చాలా బాగుందండి. అసలు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది, అక్కడే కూర్చొని చూడాలి అన్నంత అందంగా కళగా ఉందండి ఈ డాల్ మాత్రం. నేను మీషోలో తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు ఈ డాల్ 600, 700 అలా ఉన్నది. ఇప్పుడు మాత్రం 1800, 2000 అలా ఉందండి. ఈ స్వామివారి బొమ్మ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ 7 కొండల వాడే మా ఇంట్లో ఉన్నాడు అన్నట్టుగా ఉంది ఆ బొమ్మ చూస్తుంటే. ఎవ్రీ ఇయర్ నేను అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు ఇలా చిన్న మంగళసూత్రం తీసుకొచ్చుకుంటానండి, అంటే షార్ట్ది. తర్వాత నేను యూజ్ చేసుకుంటాను. కాకపోతే అమ్మవారికి తీసుకొచ్చుకోవడం నాకు ఒక అలవాటులాగా అయిపోయింది. ఈసారి కూడా తీసుకొచ్చాను. చాలా బాగుంది. అది వేస్తే ఒక కళ వచ్చేసింది, అమ్మవారు ఇక్కడే ఉందన్నట్టు. ఎవ్రీ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం ఇలానే చేసుకుంటానండి. కాకపోతే ఈసారి నాకు 7 శనివారాల వ్రతం ఒకటి యాడ్ అయింది. 2 చేసుకోవడం చాలా చాలా బాగుంది. ఇంట్లో ఒక పాజిటివిటీ ఉందన్నమాట చూస్తుంటే. ఈ కలశం చెంబు కూడా నేను తిరుపతిలో తీసుకొచ్చుకున్నానండి. నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. అష్టలక్ష్మిలు ఉన్న చెంబు నా దగ్గర లేదు, తీసుకోవాలి. ఈసారి వరలక్ష్మి వ్రతంలో ఎలాగైనా పెట్టుకోవాలి అనుకున్నాను, తీసుకొచ్చుకున్నాను. ఈసారి వరలక్ష్మి వ్రతంలో ఇలా వాడుకున్నాను. దానిపైన ఇలా అమ్మవారి రూపు ఉన్న క్లాత్ పెట్టడం ఇంకా హైలైట్ ఉంది. నేను చేసుకున్న పూజలో మంచి కళ వచ్చింది ఈ పూజకి అంటే ఈ కలశం పైన పెట్టిన బ్లౌజ్ పీస్ మాత్రం హైలైట్ అని చెప్పాలి. నేను గురువారం రోజు నైట్ ఇలా రెడీ చేసుకొని ఫ్రైడే రోజు అమ్మవారి పూజ చేసుకున్నాను. సాటర్డే రోజు స్వామివారి పూజ చేసుకొని సండే రోజు మార్నింగ్ దీపం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి దీపం కొండెక్కిన తర్వాత అమ్మవారిని ఇలా కదుపుకున్నానండి. ఫస్ట్ కలశం, తర్వాత వినాయకుడు, తర్వాత అమ్మవారిని, తర్వాత స్వామివారిని ఇలా కదుపుకున్నానండి. నేను స్వామివారి ముందు పిండి దీపాలు లైన్గా పెట్టుకునేదాన్ని, అలా కూడా బాగుంది. ఇలా స్టెప్స్ పైన ఒక్కొక్కటి పెట్టుకుంటే బాగుంటుందని ఈ స్టెప్స్
బుక్ చేసుకున్నాను. ఒక్కొక్కటి పెట్టుకొని లైట్ ఆఫ్ చేసి చూసుకోవాలి, అంటే వెలిగించిన తర్వాత. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇటు అటు పెట్టుకొని చూసుకోవాలి. లైట్స్ ఆఫ్ చేసి ఎంత బాగుంటుందో అబ్బా, వెలుతురులో స్వామివారి మొహము ఎంత కలకలలాడుతూ అందంగా కనిపిస్తాడో నిజంగా. పోయినసారి 7 శనివారాల వ్రతం అప్పుడు నాకు థర్డ్ వీక్ 4th వీక్ అలా కొత్తపేటలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్లో అనుకోకుండా దర్శనం చేసుకుందామని వెళ్తే స్వామివారికి ధరించిన పంచ, అమ్మవారికి పెట్టిన చీర, ఈ రెండు అక్కడ సేల్ చేస్తుంటే తీసుకోవాలి అనుకోలేదు. దర్శనానికి మాత్రమే వెళ్ళాము. ఎందుకు సడన్గా తీసుకొని వచ్చామండి. అది చాలా బాగుంది. స్వామివారికి కట్టారు. ఆ బట్టలకి పసుపు కూడా అంటుకుంది. ఎంత అదృష్టంగా భావించామో పసుపు బట్టలు, అది స్వామివారి విగ్రహానికి ధరించారు. ఎంత బాగుందో అసలు చూడడానికి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అది మా ఇంటికి వచ్చినందుకు. మేము మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఆ పంచ వేసుకొని వెళ్ళామండి దర్శనానికి. ముచ్చటగా 3వ వారము అమ్మవారు స్వామివారి పూజ ఇద్దరిది కావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ నా పూజ ఎలా ఉందన్నది ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కానీ కామెంట్ ఏం చేయట్లేదు, లైక్ కొట్టట్లేదండి ప్లీజ్.